బీజేపీ అభ్యర్థి దీన్ని సమర్థిస్తే మాత్రం ఖచ్చితంగా అందరినీ తప్పుపడతాం. ఎందుకంటే కనీసం వాటిని ఖండించండి, ఇప్పటికైనా మీరు ఖండించండి, మీ వారిని మీరు కోరండి, ఇటువంటి పనికిమాలిన వాళ్ళ నోరును ముగించమని మీరు చెప్పండి. దేశంలో గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు పరిపాలించిన పరిస్థితుల్లో కూడా అటువంటి సందర్భంలో అటువంటి కాలంలో కూడా అసహనం పెరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇదేమి వచ్చింది కాదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఎలా ఉందంటే మన ఇంట్లో తప్పు చేస్తే ఇంతకు ముందు చాలా మంది చేశారులే అన్న ఫీలింగ్ లో నుంచి బయటకు రావాలి. ఈ తీరు సరికాదు. ఎందుకంటే అందరు చేయగలేదు మన ఇంట్లో చెప్పారు రాజకీయంలో సరికాదు, అది ఎదురుదంతుంది ఎవరికైనా కానీ. ఒక 2500 మందికి మంచి పురస్కారాలు వచ్చిన పరిస్థితుల్లో ఒక 40 నుంచి 50 మంది పురస్కారాలను ఇచ్చేస్తే దీనిలో తప్పే ఉంది. అసహనం పెరిగిపోయినట్టు. అవార్డులు వాపస్ గురించి మేము చర్చించడం లేదు. అవార్డులు వాపస్ వినండి, పూర్తి వినండి. చేతగానితనమండి, వీళ్ళ చేతగానితనం. నేను మీరు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం తప్ప మీ వారు చేసిన తప్పును ఖండించే ధైర్యం చేయలేని వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీని మీరు తప్పు చేస్తే ఖండించి ఏం చర్య తీసుకున్నారు చెప్పండి. ఒక సీఎం కొద్దిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జరిగినప్పుడు మీరు ఏం చేసిండ్రు, మీ ప్రభుత్వం ఏం చేసింది, దాని సమాధానం చెప్పాలి కదా. మహారాష్ట్రలో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు కేంద్ర ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది. 2013లో దబోల్కర్ హత్య జరిగినప్పుడు ఈ రోజు ఎందుకు ఇష్యూ అవుతుంది? అది ఆ రోజు మీకు ప్రభుత్వాలు ఏం చేసినాయి, దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాను. వినండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. ఒక సంఘటన జరిగినప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రోజు కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తుంది? కల్బుర్గి హత్య జరిగినప్పుడు దాని మీద నివేదికలు ఇవ్వకుండా, అది ఎందుకు జరిగిందో ఆ చేసిన వాళ్ళని శిక్షించకుండా మోడీ గారికి ఎందుకు చుడుతున్నారు? ఇవన్నీ మీ రాష్ట్రాలే కదా, మీ రాష్ట్రాలే కదండి. కర్ణాటకని కోట్ చేశారు మీరు. కర్ణాటకలో మొన్నటికి మొన్న షిమోగా నుంచి ఒక వ్యక్తి సీఎం తల తీసేస్తానంటారు. ఏమన్నా సిగ్గు శరముందా? ఆ మనిషి మీద కనీసం పార్టీ చర్య తీసుకున్నారా? పార్టీ ఏమన్నా కనీసం దాని మీద కామెంట్ ఇచ్చిందా? అంటే ఎటువంటి చట్ట వ్యతిరేకమైన మాటలు మాట్లాడినా కానీ ఒక్క కామెంట్ చేయలేని అధ్యక్షులు ఎందుకండి మీకు? అటువంటి ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు మనకు వచ్చేసి గోహత్య నిషేధ చట్టం చేసింది ఎవరు? మీరు జైలు అన్నప్పుడు ఆరోపించినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి. గోహత్య నిషేధ చట్టం తెచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ. గోహత్య నిషేధ చట్టము అనేది తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు గోమాంసం తినకూడదు అనేది ఆ చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక సీఎంకి లేదా? సీఎం పబ్లిక్ పీపుల్ లాగా నాకు బీఫ్ తినాలనుంది, నాకు గోమాంసం తినాలనుంది అని ప్రకటనలు చేయడం ఎంతవరకు కరెక్ట్? రెండోది అడుగుతున్నాను, 11 కోట్ల మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. మీరు ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. మేము ఖచ్చితంగా దాన్ని ఖండించడం, అతని మీద చర్య తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు చట్టాన్ని పరిరక్షించాల్సిన ఒక సీఎం నేను బీఫ్ తింటాను, నేనే అది తింటాను, నేనే ఇది తింటాను పబ్లిక్ లో మాట్లాడడం తప్పు కదా? తప్పు కాదా అంటున్నా. నువ్వు తిను, ఎవరొద్దు అంటుండ్రు, నీకు ఇష్టమైనది వేసుకో, నీకు ఇష్టమైన తిను, మనం అందరం మన ఇష్టమైనది తింటున్నాం, ఎవరు అడ్డం చెప్పలేదు. పబ్లిక్ లోకి వచ్చి నేను అది తింటే ఏం చేస్తావు, నేను ఇది తింటే ఏం చేస్తావు అని సవాల్ విసిరకూడదు. ఎవడో నాలంటోడు పిచ్చోడు ఉంటే మళ్ళీ ఎదురుగా మాట్లాడతాడు, ఏదో ఒక కామెంట్ చేస్తారు. ఎందుకు అంటే కోట్ల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. దానికి మోడీ గారు సమాధానం చెప్పి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. రవిచంద్రారెడ్డి గారు, సునీతారెడ్డి గారు చెప్తుంది ఏంటంటే దీనికి మోడీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు, ఇది వ్యక్తిగతమైంది. ఒక సీఎం గారు అలా మాట్లాడకూడదు. ఒక మాట, బీజేపీ పాలసీస్ అన్ని ద్వంద్వ నీతి పాలసీస్. ఎట్లా అంటారు? మీరు ఇంకో అరగంట మాట్లాడండి కావాలంటే, మేము ఇంకో అరగంట మాట్లాడండి, నేను చెప్పేటప్పుడు మాట్లాడండి. ఏ రాష్ట్రంలో చూసినా వాళ్ళకు కనీసము 4వ ప్లేస్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు.